నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ వసంత్ కుమార్ గారు. సో డాక్టర్‌తో మాట్లాడేద్దాము. ఏ నోట చూసినా ఇప్పుడు మళ్ళీ ఒకటే మాట వినిపిస్తుంది కరోనా. సో మరి ఈ కరోనా అనేది ఎంత మేరకు ప్రభావితంగా ఉండబోతుంది? గతంలో చూసుకుంటే మనకొచ్చిన సింప్టమ్స్ దగ్గు కావచ్చు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. మరి ఇప్పుడు కూడా వచ్చినటువంటి ఈ వేరియంట్ కూడా అంతే ప్రభావితంగా ఉండబోతుందా? సో వీటన్నిటి గురించి డాక్టర్‌ని అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సార్ మళ్ళీ కరోనా రాబోతుందా? ఎందుకంటే గతంలో వచ్చినప్పుడు ఎంత ప్రభావితంగా వచ్చిందో, ఎంతమందిని దాంతో తీసుకెళ్ళిందో, సో ఇదే విషయానికి జనాలు కూడా చాలా భయభ్రాంతులకు గురవటం కూడా జరుగుతుంది. సో అదసలు ఇది ఎంత ప్రభావితము? అంటే ఎంత మేరకు ఉంది అని చెప్పేసి అడగటం కూడా జరుగుతుంది. ఈ విషయంలో మీరేమంటారు సార్? చూడమ్మా, గతంలో వచ్చింది ఆల్ఫా డెల్టా వేరియంట్ ఏదైతే ఉందో కేవలం 4-5 రోజుల్లోనే లంగ్స్ అనేది పూర్తిగా డ్యామేజ్ కావడము, లేకుంటే ఇంకా 6 to 7 డేస్లో హాస్పిటల్ వెంటిలేటర్ మీద పోయే పరిస్థితి ఏర్పడింది. బట్ ఇప్పుడున్న పరిస్థితులు చూసినట్టయితే ఇది ఆల్ఫాకి డెల్టాకి తమ్ముడు అని చెప్పొచ్చు. తమ్ముడు ఒమైక్రాన్కి అన్న. ఒమైక్రాన్ అనేది కూడా డ్యామేజ్ చేసింది. ఒమైక్రాన్లో కూడా డ్యామేజ్ కాలేదని కాదు, బట్ డ్యామేజ్ చేసింది, బట్ చాలా తక్కువ. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారంటే లంగ్ డ్యామేజ్ అనే పదం ఏంటంటే చాలా మటుకు అది ఉంటుంది. అది ఆల్ఫా డెల్టాలో. ఒమైక్రాన్లో మనం చాలా తక్కువ చూస్తున్నాం. ఈవెన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా నేను చూసాను, బట్ ఓల్డర్ ఏజ్లో ఎఫెక్ట్ అయ్యారు. ఏజ్డ్ వాళ్ళ దాంట్లో ఒమైక్రాన్లో కూడా ఎఫెక్ట్ అయ్యారు. బట్ డెత్స్ అనేది కూడా కొంచెం ఉన్నాయి, 1%, 2% దట్ డెత్స్ ఆర్ దేర్. బట్ ఇప్పుడున్న వేరియంట్, అందుకే అంటున్నాను, ఆల్ఫా డెల్టాకి తమ్ముడు ఈ వేరియంట్ ఏదైతే ఉందో NB1.8.1 ఏదైతే ఉందో అది మెయిన్ ఈ రోజుల్లో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇక ఇది ప్రభావం ఎలా ఉంటుంది అంటే, ఆల్రెడీ మనం చూసినట్టయితే మనము 93 కేసెస్ అనేది స్టార్టింగ్లో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినప్పుడు 93 కేసెస్, ఆ తర్వాత 257, ఆ తర్వాత పెరుగుకుంటూ ఇప్పుడు టుడే నిన్నటి నుంచి ఇవాళ వరకు 1238 కేసులు అనేది నమోదైనాయి. అంటే నమోదవడం అంత ఫాస్ట్గా పెరగడం అనేది చాలా ఆందోళన సృష్టించింది. ఎందుకంటే మనం 97 ఎక్కడ, 1238 కేసులు ఎక్కడ, ఇంకా డెత్స్ ఇక్కడ చాలా మంది ఏమంటారంటే కోమార్బిడ్ ఉన్న వాళ్ళు చనిపోతున్నారు. కోమార్బిడ్ వాళ్ళు కూడా చనిపోనికి లేదు. నేను నెక్స్ట్ ట్రీట్మెంట్ పార్ట్లో ఉన్నప్పుడు నేను చెప్తాను. ఎందుకంటే ఈ కేసెస్ చనిపోతున్నాయి ఏదైతే ఉన్నాయో, 7 కేసెస్, నిన్న 7 కేసెస్, ఇవాళ 7 కేసెస్, మొన్న 4 కేసెస్, ఇవాళ ఓవరాల్గా 51 కేసెస్ ఇప్పటివరకు చనిపోయినాయి. ఈ 51 కేసెస్ కూడా ఒక 10 రోజుల పాటు 15 రోజుల పాటు వాళ్ళు ఇన్ఫెక్ట్ అవ్వండి, ఐసీలో ఉండి వెంటిలేటర్ మీదకి వెళ్ళి అంతా కూడా వచ్చి చనిపోయిన వాళ్ళు. ముఖ్యంగా దీంట్లో చాలామంది చనిపోతున్నది, ఎక్కువ శాతం చనిపోతున్నది ఓల్డర్ ఏజ్, 60, 65 years, 70 ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు 60 ఈ ఏజ్ అంటే ఓల్డర్ ఏజ్లో ఉన్న వాళ్ళకి వస్తుంది అనుకోవచ్చా సార్? ఇక్కడ దే ఆర్ ద వీకెస్ట్ పర్సన్స్ అని చెప్పొచ్చు. అంటే ఏదో ఒకటి మనకు డయాబెటీస్ ఉండడము, హైపర్ టెన్షన్, క్యాన్సర్, లేకుంటే ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాం. కానీ అదేవిధంగా చిన్న 21 years వాళ్ళు చనిపోయారు ఆస్తమాతోటి, 21 years డయాబెటీస్ అన్నారు, 21 years నెఫ్రోటిక్స్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, 24, 26 years, అలా ఒక 20 to 30% పీపుల్ ఆర్ దేర్. ఆ 30% పీపుల్ ఏదైతే ఉన్నారో చనిపోవడానికి లేదు, బికాస్ దేర్ ఈస్ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఆల్ ద థింగ్స్. ఈవెన్ నేను ఇప్పటివరకు నేను చాలామంది ట్రీట్ చేసిన దాంట్లో కోమార్బిడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, నార్మల్గా ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా 4 days ట్రీట్మెంట్. మీ దగ్గరికి కోవిడ్తో బాధపడే వాళ్ళు వచ్చడం జరిగిందా? ఇప్పుడు ఈ టైంలోనైతే ఇంకా రాలేదమ్మా కేసెస్ మన దగ్గర. ఏంటంటే తెలంగాణలో నేను హైదరాబాద్ తెలంగాణలో ఉన్నా కాబట్టి 3 కేసులు వచ్చినాయి. బట్ ఇప్పటివరకు అయితే ఇంకా కేసులు రాలేదు. మొన్న ఎక్కడ వరంగల్లో కూడా 7 కేసులు అని ప్రైవేట్ హాస్పిటల్ అన్నారు, అది గవర్నమెంట్ లెక్కలో రాదు. ఈవెన్ కోవిడ్ అయినా డెంగ్యూ అయినా ప్రైవేట్లో చేసినాయి కానీ గవర్నమెంట్లో తీసుకోరు. అదేందో లాజిక్ ఏందో నాకు తెలియదు కానీ తీసుకోరు. అంటే వైరస్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమో ప్రైవేట్కి గవర్నమెంట్కి, నాకు అర్థం కాదు. ఈవెన్ ఇప్పుడు మనకు ప్రైవేట్లో చాలామంది టెస్ట్ చేసిన, ల్యాబ్స్లో టెస్ట్ చేసిన, అది గవర్నమెంట్ లెక్కలో రావట్లేదు. ఓకే, దీనికి టెస్టింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటారు సార్?
సో దీంట్లో ర్యాపిడ్ టెస్ట్ మనము ఇంతకుముందు వేల సంఖ్యలో ఒక్కొక్క చిన్న చిన్న హాస్పిటల్లోనే వందల సంఖ్యలో ర్యాపిడ్ టెస్ట్ చేసి వాళ్ళని అప్రమత్తం చేసి సో వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేసి మెడికేషన్ ఇంట్లో ఐసోలేషన్ అనేది చేశారు. బట్ టుడే టెస్టింగ్ అనేది లోపంగా ఉంది. అండ్ దాంతోపాటు ఆర్టీపీసీఆర్ ఈజ్ డిఫరెంట్ ప్రాసెస్, కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది. వేరేజ్ ర్యాపిడ్ అనేది చాలా తక్కువ కాస్ట్లో ఈజీగా డిటెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ యూ కెన్ గో ఫర్ ద ఆర్టీపీసీఆర్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయించుకోవాలి అంటారా సార్? ఇప్పుడు చూడమ్మా, డిపెండ్స్ అపాన్ ద థింగ్స్. అందరూ కూడా టెస్ట్ చేయించుకోవాలంటే ఫస్ట్ మనకు కరోనా టైం నుంచి 5 yearsలో మనము ర్యాపిడ్ టెస్ట్కి అలవాటు అయిపోయినా, ర్యాపిడ్ కానీ లేకుంటే ఆర్టీపీసీఆర్ కానీ ఇమ్మీడియట్గా టెస్ట్ చేసుకొని నెగిటివ్ ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు. లేదు పాజిటివ్గా ఉంది, సో ప్రాబ్లమ్స్ అనేది మనకు ఎప్పుడు మనకు చెప్పి రావు. ఒక్కసారి వైరస్ బాడీలో ఎంటర్ అయితే దగ్గు జలిపే కదా, పోతుంది కదా, ఒక ఊత పదంగా డాక్టర్స్ కూడా అలానే అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కనీసం మిగతాది ఏమన్నా తెలుసుకొని వచ్చి మాట్లాడుతున్నారో తెలియదు, కానీ చాలామంది ఒక మెసేజ్ ఎలా ఇస్తారంటే పోతుంది, 4 రోజులు వస్తుంది, పోతుంది. ట్రీట్మెంట్ తెలియని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు. కానీ దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఒక్కసారి వైరస్ ఎంటర్ అయితే ఫీవర్, బాడీ పెయిన్స్, కాఫ్ ఇవన్నీ కూడా సిమ్టమ్స్. ఇవి మనకు బయట కనిపించేటి హెడేక్, బాడీ వీక్నెస్ ఇవంతా ఒక మనిషి చెప్పుకునే దగ్గర ఇవన్నీ. బట్ లోపల జరిగేటిది లివర్ డ్యామేజ్ ఉంటుంది, లివర్ ఎంజైమ్స్ డ్యామేజ్ అవుతుంది, హార్మోన్స్ డ్యామేజ్ అవుతుంది. సో ప్రోటీన్ అంతా పోతుంది, లివర్ అనేది ఇట్ విల్ డ్యామేజ్. సెకండ్, హార్ట్లో క్లాట్స్. అంటే స్టేజ్ని బట్టి ఉంటుందంటారా సార్? లేదమ్మా, దీనిలో స్టేజెస్ అని కాదు, ఇది ప్రొసీజర్గా నేను చెప్తున్నాను. ఏంటంటే ఒక్కసారి మీ బాడీలో వైరస్, ఎవరి బాడీలోకి వెళ్ళినా వైరస్ ఏం చేస్తుందో చెప్తున్నాను. లివర్ అయింది, హార్ట్లో క్లాట్స్ అయితే మన ఫామ్ అయితే హార్ట్ బ్లాక్స్ వచ్చే ఛాన్స్ ఉంది, హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ కామన్ విత్ కోవిడ్ వైరస్, క్లాట్స్ ఫార్మేషన్. థర్డ్ ఈజ్ బ్లడ్లో అన్నీ కూడా సెల్స్ అన్ని డిస్టర్బెన్స్ ఉంటాయి, లింకోసైట్ అంటాం. సో ఆ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఎందుకంటే అది ఒక యుద్ధం చేస్తుంది వైరస్ తోటి. లోపల కొన్ని కోట్ల వైరస్ ఫామ్ అవుతుంది, సో దాంట్లో కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. తర్వాత బ్రెయిన్లోకి వెళ్ళొచ్చు, బ్రెయిన్లో కూడా ఎక్కడ పోదని కాదు వైరస్, అణువు నా బాడీలో ఏ పార్ట్ వదలకుండా అన్ని చోట్లలో వైరస్ ఉంటుంది. అన్ని చోట్లలో కూడా క్లాట్స్ అనేది ఫామ్ చేసే వైరస్ ఇది. సో ఇట్ విల్ నాట్ లివ్ సింగిల్ ఆర్గాన్, అలా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి సో ఇట్ ఈజ్ ఎ డేంజరస్ వైరస్ అని చెప్పొచ్చు. మనము మామూలుగా రీసెర్చ్ ప్రకారం జపానీస్ రీసెర్చ్ ఏం చెప్పిందంటే బాడీలో 10 నుంచి 14 రోజుల పాటు వైరస్ బాడీలో ఉంటుందని. ఇంకో జర్మనీ రీసెర్చ్లో కూడా 9 to 14 days 15 days. అదే హెచ్ఐవి పేషెంట్స్, మిగతా పేషెంట్స్లలో ఒక 3 months to 4 months వరకు కూడా ఉండొచ్చు. ఓకే, అలా స్టడీస్ ఉన్నాయి. కానీ మన చాలామంది ఏంటంటే మనల్ని మిస్లీడ్ చేసుకుంటూ పోతున్నారు. ఏంటంటే కరోనా అంటే 5 రోజులు ఉంటుంది పోతుంది, కరోనా అంటే ఇది ట్రీట్మెంట్ లేకుండానే, ట్రీట్మెంట్ ఇవ్వకుండానే. అలా కాదు, వైరస్ వీక్ పేషెంట్లు చాలా రోజులు ఉంటుంది, కోమార్బిడ్ పేషెంట్లు చాలా రోజులు ఉంటుంది, ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళలో నెలలు కూడా ఉండొచ్చు. సో డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది. ఓకే సార్, గతంలో చూసుకుంటే ఏంటంటే కరోనా వచ్చినప్పుడు దానికి సిమ్టమ్స్ అనేవి మనకి ఫీవర్ రావటము, దగ్గు రావటము ఈ విధంగా చూసుకున్నాం. ఇప్పుడు కూడా సేమ్ సిమ్టమ్స్ తోటే ఉంటుంది. సిమ్టమ్స్ లో తేడా ఏం లేదమ్మా, లేదంటారు? సిమ్టమ్స్ లో తేడా ఏం లేదు, అప్పటికి ఇప్పటికి అన్ని సిమ్టమ్స్ ఒకేలా ఉంటుంది. వేరియంట్ అనేది సార్? వేరియంట్ ఈజ్ ఎవరు చూస్తున్నారు వీళ్ళంతా వేరియంట్ ని? ఒక డాక్టర్ వేరియంట్ ఇది, శాస్త్రవేత్తలు చూసి దాంట్లో వేరియంట్స్ ఏదనేది వాళ్ళు డిసైడ్ చేసి ఈ వేరియంట్ వచ్చిందని చెప్తారు. బట్ ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో కొంచెం మైల్డ్ చేంజెస్ ఉంటుంది. ఇప్పుడు లంగ్ ఇన్ఫెక్షన్ అవుతుందా అంటే అవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు దాంతోపాటు ఈ క్లాట్స్ ఏదైతే ఫామ్ అవుతున్నాయో ఆ క్లాటే మెయిన్ రీజన్. అన్ని వేరియంట్స్లో స్టార్టింగ్ ఆల్ఫా, డెల్టా, ఒమిక్రాన్లు అన్నీ, BA1, BA2 ఇవన్నీ వచ్చినాయి కదా, ఇన్ని వేరియంట్స్కి క్లాట్సే కారణం.
ఆ క్లాట్ ఫామ్ అయితే ఎక్కడ పోతే అక్కడ దాన్ని డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది. అది లంగ్స్లో పోయి మైక్రో క్లాట్స్, చిన్న చిన్న క్లాట్స్ ఫామ్ అయిపోయి లంగ్ని డ్యామేజ్ చేస్తుంది. సో ఆ లంగ్ అనే చెట్టుకి బ్లడ్ సప్లై లేకపోతే మొత్తం పాడైపోతుంది. అదేవిధంగా మొత్తం బాడీలో కూడా ఇవన్నీ కూడా చేస్తుంది. పోస్ట్ కోవిడ్‌లో చూసుకున్నప్పుడైతే చాలా ఎక్కువగా ఎఫెక్టివ్‌గా స్టార్టింగ్‌లో కొంచెం ఉన్నప్పటికీ తర్వాత చాలా అగ్రెసివ్‌గా రావడం జరిగింది. సో, ఇప్పుడు కూడా స్టేజెస్ 1, 2 అలా పెరుగుతూ వస్తుంది. సో, దీనివల్ల లాక్‌డౌన్ వచ్చే అవకాశం ఉంది. అలానే జనాలు కూడా అంతే ఇదిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. సో, మీరేమంటారు సార్? ఇప్పుడు అంటే మనకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఆల్ఫాలో మనకేం తెలియదు, అందరికీ ఏం తెలియదు. అవును. అంటే ఈ వైరస్ ఏంటి, ఎలా చేస్తుంది అని చెప్పేసి తెలియదు. బట్ ఆఫ్టర్ 4 to 5 months తర్వాత ఈ క్లాట్స్ ఫామ్ అవుతుంది. దానివల్ల ముఖ్యంగా అని చెప్పేసి దాన్ని ఒక తీసుకొచ్చారు. ఆల్ఫాలో ఏ మందులు వాడకుండా చాలా మంది బతికి బయటపడ్డారండి. వాళ్ళ సొంతంగా వాళ్ళ ఇమ్యూనిటీ, వాళ్ళ ఒక బాడీగా చూస్తే వాళ్ళ ఇమ్యూనిటీ, వాళ్ళ ఫుడ్, ఆ డైట్ తోటే వాళ్ళంతలు వాళ్ళు బయటపడ్డారు. ఇది దయా దాక్షిణాలు ఏ డాక్టర్ తోటి కాదు. ఎందుకంటే ఏ మందులు యూజ్ చేయలేదు అక్కడ, ఆ మందులు పని చేయలేదు కూడా, ఓన్లీ ఆక్సిజన్ పెట్టినంత మాత్రం రారు. ఓకే. సెకండ్, డెల్టాకు వచ్చేసరికి అడ్డమైన చెత్త అంతా వేసేసారు. రెమ్డెసివిర్ అనేసారు. అదొక దరిద్రం కొట్టు మందు. దాన్ని ఎందుకు అంటున్నానంటే క్లాట్స్ ఆల్రెడీ ఫామ్ అవుతున్నాయి బాడీలో, కరోనా వైరస్. ఓకే. ఈ మెడిసిన్ ఏం చేసిందంటే అరిథిమియాస్ అంటే ఒక గుండె టపటప ఇలా కొట్టుకోవడం అంటే ఫాస్ట్గా, మామూలు ఇలా కొట్టుకుంటుంది. ఈ మెడిసిన్ వాడినైతే ఇలా కొట్టుకుంటుంది. అప్పుడేమవుతుందంటే ఈ క్లాట్స్ అనేది ఎక్కడైనా ఫామ్ అయినా పోయి అక్కడ పోయి ఆగిపోయి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. నేను చెప్పడం కాదు, ఈవెన్ యూ కెన్ సెర్చ్ ఇన్ ద గూగుల్లో సెర్చ్ చేయండి, ఇంటర్నేషనల్ జర్నల్స్లో సెర్చ్ చేయండి, ఏ కార్డియోటాక్సిక్ డ్రగ్. దాన్ని 3,000కు అమ్మాల్సిన దాన్ని లాక్డౌన్లోనే, ఇంకెక్కడ కాదు, అందరూ ఇంట్లో ఉన్నారు, ఓన్లీ పోలీస్, ఓన్లీ డాక్టర్స్ బయట ఉన్నారు. అదే లాక్డౌన్లో 3,000, 30,000కు అమ్ముకున్నారు, 50,000 కూడా అమ్ముకున్నారు, అమృతం లాగా. కానీ అది విషయం. అలాంటి డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల, దాంతోపాటు స్టిరాయిడ్స్, వన్స్ అగైన్ ఇమ్యూనిటీ తగ్గించేది స్టిరాయిడ్స్. ఎక్కడైనా ఎవరైనా కానీ స్టిరాయిడ్స్ ఇచ్చినట్టయితే అనవసరంగా ఇలాంటి కేసు వైరల్ ఇన్ఫెక్షన్ అస్సలు ఇవ్వద్దు, కానీ ఇచ్చారు. సో మళ్ళీ డ్యామేజ్. వ్యాక్సిన్ ఇచ్చారు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ కానీ కోవాక్సిన్ కానీ తర్వాత ఇచ్చారు. అది కూడా క్లాట్స్ ఫార్మేషనే. థ్రాంబోసైటోపినియా సిండ్రోమ్ అనేది యూకే వాళ్ళు చెప్పింది. మన దేశంలో రీసెర్చ్కి ఇంపార్టెన్స్ ఉండదు, నాలాంటి వాడికి అస్సలు పట్టించుకోరు. సో అక్కడ వాళ్ళు ఏం చెప్పారని నేను అంతకన్నా ముందు గురించి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఇది థ్రాంబోస్ అంటే క్లాట్స్ ఫామ్ చేస్తుంది. సెకండ్, థ్రాంబోసైటోపినియా అంటే ప్లేట్లెట్స్ తగ్గించిస్తుంది ఈ వ్యాక్సిన్. ఆ రెండు కలిపి ఒక సిండ్రోమ్ అనేది పెట్టారు. అలాంటిది వైరస్ క్లాట్ ఫామ్ చేసింది. ఒక డ్రగ్ ఏమో అరిథిమియస్ హార్ట్ మీద ఎఫెక్ట్ చేసింది. దెన్ దిస్ వ్యాక్సిన్ కూడా క్లాట్ ఫామ్ చేసింది. అందుకే చాలా డిస్ అయ్యాయి. 3 శత్రువులు అన్నట్టు. ఒకడైతే మా పాపం న్యాచురల్గా వచ్చిన శత్రువు వైరస్. చాలా మంచిది, అది వైరస్ అనేది చాలా మంచిది నా ఉద్దేశంలో. కానీ ఇచ్చిన డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో, దాన్ని ఇంకా అసలు దాని ఇంకో పదం ఏదో ఉంటుంది నాకు అర్థం కాదు, కానీ బట్ దాన్ని డ్యామేజ్ చేసింది మాత్రం. ఓకే సార్, ఒక్కసారి కోవిడ్ ఎఫెక్ట్ అయిన తర్వాత ఆల్రెడీ గతంలో అయిన వాళ్ళు ఉన్నారు, ఫస్ట్లో కావచ్చు, సెకండ్ కావచ్చు, అండ్ థర్డ్ ఇప్పుడు వచ్చింది కావచ్చు. ఒకసారి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ అది ఎఫెక్ట్ అయితే ఏమైనా డేంజర్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? దీంట్లో ఒకటి ఏంటంటే, ఫస్ట్లో ఇప్పుడు 50% లంగ్ డ్యామేజ్, 60% లంగ్ డ్యామేజ్ ఉంది. అంటే వాళ్ళపైన ప్రభావితం ఎంతవరకు ఉంటుంది? అదేనమ్మా, ఇప్పుడు ఆ లంగ్ డ్యామేజ్ ఏదైతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి 50% లంగ్ డ్యామేజ్ అయింది అనుకున్నాం. సరి అయిన వైద్యం లేకుండా అలానే కంటిన్యూ అవుతున్నా కొద్దీ ఆ లంగ్ అనేది ఫైబ్రోసిస్ అయిపోతుంది.
అంటే నేను 50%లో ఓ 20% రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, 20 to 30%. ఇంకా 20% అలానే డ్యామేజ్డ్ అయ్యి ఫైబ్రోసిస్, అంటే గట్టిగా ఒక పుండు మనకు పచ్చిగా ఉన్నప్పుడు సరే అలానే వదిలేస్తే మాంతుంటుంది, గట్టిగా ఒకసారి ఫామ్ అయిపోయిన తర్వాత దానికి ఆ రీజన్ అంతా వేస్ట్. సేమ్ అలానే లంగ్స్లో కూడా అది ఒక్కసారి డ్యామేజ్ అయినప్పుడు రివర్స్ కాదు. ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. థ్రాంబోలైటిక్ అంటాము, ఫైబ్రినోలైటిక్ అంటాము. అంటే ఈ ఫైబర్ని కూడా తీసేసి యథావిధిగా నీమోసైట్స్ 2 అంటాం దాంట్లో లంగ్స్లో ఉండే రీజనరేట్ అవుతుంటాయి. కానీ ఆ రీజనరేట్ కాకుండా ఫైబ్రస్ టిష్యూ అనేది డిపాజిట్ అయిపోయి డ్యామేజ్ అవుతుంది. అలాంటి వాళ్ళలో ఇప్పుడు మళ్ళీ ఇలాంటిది వచ్చినప్పుడు ఆల్రెడీ చాలా మందిలో కూడా ఇమ్యూనిటీ తగ్గిపోయి ఉంటారు. అలాంటిది డెఫినెట్లీ దే విల్ బి ఎఫెక్టెడ్ అగైన్. ఓకే, ఎంత మేరకు అనుకోవచ్చు సార్, ఎంత ఎఫెక్టివ్ గా ఉంటారంట? ఎంత అనేది కాదమ్మా, డిపెండ్స్ అపాన్ దర్ ఫుడ్, డిపెండ్స్ అపాన్ ద డైట్ అండ్ ఆల్ ద థింగ్స్ అండ్ హౌ ఎన్ని రోజుల నుంచి ఎలా ఉన్నారు. ఇప్పుడు ఒక దీంట్లోనే కంపారిజన్ చేస్తే ఇప్పుడు ఒక తాగుబోతున్నాడు, రోజు తాగుతుంటాడు, బట్ హీ విల్ బి ఎఫెక్టెడ్. ఓ నార్మల్ పర్సన్ ఉన్నాడు, మంచి డైట్గా ఫాలో అవుతున్నాడు, హీ మే నాట్ బి ఎఫెక్టెడ్. ఓకే, సో వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుకుంటే సార్, మీరు ఇంతవరకు ఉన్నారు నా దగ్గర మెడిసిన్ ఉంది అని. సో మరి ఇప్పుడు ఈ వచ్చే కోవిడ్కి మీ దగ్గర మెడిసిన్ అంటే మీరు ఒక గవర్నమెంట్ డాక్టర్, సో ఇప్పటి వరకు మరి ఎందుకు ఇప్పుడు బయటకి రాలేదు? ఫస్ట్ కోవిడ్లో రాలేదు అండ్ సెకండ్ కోవిడ్లో మీ గురించి తెలీదు, ఇప్పుడు మీరు బయటకు వస్తున్నారు. సో దీని మీ దగ్గర ఉన్న వ్యాక్సినేషన్ ఎంత మేరకు వ్యాక్సినేషన్ కారం ప్రభావితం? ఇది మెడిసిన్, ఇది మెడిసిన్ మెడిసిన్ అంటాం దీన్ని. మెడిసిన్ అనేది ఒక పదంగా అంటే కొన్ని మెడిసిన్స్ నేను టిపికల్గా యూజ్ చేస్తుంటాను. బట్ ఇవి అది కాదు, ప్రోటోకాల్ ఉంటుంది ఇంట్లో. ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్గా మెడిసిన్ అనే పదంతో నడవదు ఇది కూడా. దానికి చుట్టూ దానికి అవసరం ఉండే సపోర్టింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో విత్ అదర్ మెడిసిన్స్, కొన్ని మెడిసిన్స్ పక్కన పెట్టాలి, కొన్ని మెడిసిన్స్ యాడ్ చేసినప్పుడు అద్భుతమైన రిజల్ట్స్. ఆల్ఫా, డెల్టా, ఒమైక్రాన్ ఇప్పటివరకు వచ్చిన దాంట్లో నేను ట్రీట్ చేసిన దాంట్లో ఎవరు చనిపోలే, హాస్పిటల్లో అడ్మిట్ కాలే. 60 to 70% అంటే లంగ్ డ్యామేజ్ ఉన్న వాళ్ళు కూడా తగ్గింది. కానీ ట్రీట్మెంట్ తర్వాత ఆల్ఫా డెల్టాలో చెప్తుంది తగ్గింది, బ్యాక్ పోయి వెంటిలేటర్ మీద పోయి ఎక్మోలో పోయి చావడం అలాంటిది రాలేదు. ఇట్ హ్యాస్ కమ్ బ్యాక్. ఇంట్లో ఉండి ఆయాసంతో ఇంట్లో ఉండి కూడా దెన్ దే హ్యాస్ కమ్ బ్యాక్. ఈవెన్ పెద్ద పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి రెమ్డెసివిర్ పెద్ద పెద్ద అన్ని ఇచ్చేసిన వాళ్ళు ఫుల్లీ 80% లంగ్ డ్యామేజ్ ఉండి సాచురేషన్ 85% ఉన్న వాళ్ళకు నేను దీంట్లో 2 డ్రగ్స్ యూజ్ చేశా. ఆ 2 డ్రగ్స్ తోటి వాళ్ళు మళ్ళీ 5 to 6 daysలో యూ కాంట్ ఇమాజిన్ దట్ వన్. ఆక్సిజన్ మీద ఉన్నాడు 5 daysలో బయటకు రావడం ఏంది. ఐ కెన్ వాళ్ళతో మాట్లాడించిస్తా. ఇప్పుడు జర్మనీలో ఉన్నాడు అబ్బాయి, సాఫ్ట్వేర్. అలా చాలా చేశాను. అండ్ దిస్ హ్యాస్ గివెన్ ఆల్ఫా డెల్టాలో భయం లేకుండా నేను చాలా వేల మందికి ఇచ్చాను. ఆ తర్వాత నేను స్టడీ అనేది ఇంకా అగ్రెసివ్గా స్టార్ట్ చేసి ఏ విధంగా ఇచ్చేస్తుంది అని చెప్పేసరికి ఆల్ఫా ఎండింగ్ వరకు నాకు వచ్చేసింది. డెల్టా స్టార్టింగ్లోనే నేను ఐ స్టార్టెడ్ సేయింగ్ ఎవ్రీవేర్ దట్ ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ దిస్ ప్రోటోకాల్ ఇన్ దిస్ వే అని చెప్పాను. ఒమైక్రాన్ 1st January రోజు ఇప్పటికీ నా యూట్యూబ్లో ఉంటుంది విత్ సిస్టమేటిక్గా ఏ విధంగా నేను మెడిసిన్ పెట్టి అలా తగ్గించాను, ఏ విధంగా సెల్ లోపల వైరస్ని నా మెడిసిన్ చంపుతుంది. ఒకటి, బ్లడ్లో ఉన్న ఆల్రెడీ ఫామ్ అయిన క్లాట్స్ని రిమూవ్ చేస్తుంది. 2, ఇంకొక మెడిసిన్ ఏదైతే ఉందో సెల్ లోపలికి రాకుండా చేస్తుంది. 3, ఈ 3 కాంబినేషన్స్తో ఏదైతే నాకు వచ్చిందో ఒమైక్రాన్ వేరియంట్స్ ఏదైతే మనకు డిసెంబర్ జనవరిలో వచ్చిన దానికి 4 days నా దగ్గర ఇప్పుడు రిపోర్ట్స్తో సహా నేను చెప్తా. ఇట్ ఈస్ నాట్ దట్ గాల్లో మాటలు కాదు, రిపోర్ట్స్. పాజిటివ్, ఈరోజు మీరు ఇవాళ పాజిటివ్, రేపు నయం అవుతుందని ఎవ్వడు చెప్పడు, ఏ డాక్టర్ చెప్పాడు. ఎన్ని రోజులు అన్నాయి సార్, నాకు 2 రోజులలో నయం అవుతుందా, 3 రోజులు, మీరు ఇప్పటికైనా అడగచ్చు మీ డాక్టర్, చెప్పరు. నాది 4 రోజులు, ఇక్కడ నుంచి 4 రోజులు
అంటే 4 రోజులలో 5th డే మార్నింగ్ యూ విల్ బి నెగిటివ్. అంటే మీ బాడీలో కంప్లీట్ వైరస్ అనేది పోతుంది. ఓకే. అంటే మీరు ఇంతకుముందే అన్నారు కదా సార్, ఒక్కసారి బాడీలో వైరస్ అనేది ఎఫెక్ట్ అవుతే ఖచ్చితంగా 5% వరకు ఆల్రెడీ ఉండే ఛాన్సెస్ ఉంది. 95% కంప్లీట్ అయినా 5% ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది అన్నారు. సో, ఇప్పుడు మీరిచ్చే ఈ మెడిసిన్ వల్ల సో, ఇప్పుడు ఏదైతే మెడిసిన్ ఉందో ఇప్పుడు మామూలుగా అందరూ కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ రీసెర్చ్ ప్రకారం 8 to 9 to 14 డేస్, 8 to 14 డేస్ ఆర్ 15 డేస్ ఆర్ 3 months ఉంటుంది. బట్ నేను ఇచ్చే ట్రీట్మెంట్లో 4 days వైరస్ని చంపేయమందమ్మా. ఓకే. కంప్లీట్ నెగెటివ్ అయ్యే అవకాశం ఉందంటారా సార్? కంప్లీట్ నెగిటివ్. ఓకే. ఇప్పుడు నాకు 100 కేసులు ఇచ్చినా నేను చూపిస్తాను, నేను 1,00,000 ఇచ్చినా నేను చూపిస్తాను. కంప్లీట్ నెగిటివ్ అంటే దీంట్లో అదే కదా. ఇప్పుడు మీకు నెగిటివ్ అయిన తర్వాత నెగిటివ్ అవుతారు, సిమ్టమ్స్ అన్ని తగ్గిపోతుంటాయి, కాఫ్ కోల్డ్ అంతా కూడా తగ్గిపోతుంటుంది, బాడీ పెయిన్స్ వీక్నెస్ కూడా తగ్గిపోతుంటుంది, బాడీ అనేది రీజ్యూవినేట్ మంచిగా రికవరీ స్టేజెస్ ఫాస్టర్గా ఉంటుంది. ఇప్పుడు మీకు మందు లేదు 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 అని 100 సార్లు 100 మంది ఎన్నిసార్లు ఎక్కడ చెప్పినా వేస్ట్. ఎందుకు చెప్పడం ఏంది? వేరియంట్ల కోసం చిన్న పిల్లోడు అడిగినా చెప్తాడు, చదువుతాడు, లేకుంటే ఎవరు అడిగినా చెప్తారు. ఇన్ని కేసులు వచ్చిన దానికి ఒక గంటలు అవసరం లేదు. బట్ ట్రీట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రజలకు కావాల్సింది ట్రీట్మెంట్. నేను ఈరోజు ఈయనకి ఉన్నా, రెడీ ఉన్నా, తీసుకొని మీకేం బాధ. ఓకే. ఇప్పుడు ఇండివిజువల్గా నేను ఒక్కొని ఇవన్నిటికీ చేయాలంటే కష్టం. నేను చెప్తున్న ప్రపంచానికి, ఈ తెలంగాణకో ఆంధ్రాకో లేకుంటే ఇండియాకో కాదు, ప్రపంచం చూడాల్సిన ఇది. ఈ మెడిసిన్ ప్రపంచంకి చూపించి వస్తాం, మనం చూపిస్తాం ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఇప్పటికైనా మేల్కోవాలి ఇప్పుడు అధికారులు కానీ లేకుంటే నాయకులు కానీ మేల్కొని తీసుకురావాలి. నేను 3 రోజులు నిరాహార దీక్ష చేసినానమ్మా. అయ్యా మెడిసిన్ తీసుకురమ్మని. ఇప్పుడు ఒక ఫోటో క్లిప్పింగ్ ఉండొచ్చు, చూపిస్తాను నేను. ఎందుకు చేసినాను? ఉంటేనే కదా చేసేది. నా మీద ఒక కేసు ఫైల్ చేసారు అప్పటి ప్రభుత్వం. ఎవడైనా ప్రపంచంలో ఒక మందు చెప్తున్నాడంటే వాడి మీద కేసు ఫైల్ చేస్తారా? ఏంది బాబు నీ ప్రాబ్లం ఏంది అని చెప్పేసి దాన్ని తీసుకురావాల్సిన బాధ్యతగా ఒక ప్రభుత్వం ఉంటుంది. హుందాగా అరే ఇది బాగుంది అని చెప్పేసి దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. పాపం ప్రజలు కదా, మన కోట్లు వేసిన ప్రజలు కదా, పాపం వాళ్ళని బతికించాలి వాళ్ళని ఆలోచన ఉంటుంది. కానీ అలా కాకుండా నా పైననే అటాక్ చేశారు. సో ఐ డోంట్ మైండ్. నాకు ఎన్ని 100 కేసులు 1,00,000 కేసులు పెట్టినా నేను చెప్పిన ఏదైతే ఉందో ఈరోజు 100 సంవత్సరాలైనా ఈ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అన్ని మాధ్యమాల్లో వచ్చింది, పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, ప్రెస్ మీట్లు పెట్టాను, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో పెట్టాను ప్రెస్ మీట్ ఢిల్లీలో, అక్కడ ICMRలో 2 సార్లు సబ్మిట్ చేశాను. అవన్నీ నా దగ్గర ఉన్నాయి, ఎవిడెన్స్. ఓకే సార్. అంత మెడిసిన్లో పవర్ ఉన్నప్పుడు ఎందుకు సార్ బయటికి ఎందుకు రావట్లేదు అంటారు మెడిసిన్? ఇప్పుడు మీరే ఉన్నారు, 1,00,000 కోట్లు మీకు ఒక ఫ్యాక్టరీ ఉంది, మీరు 1,00,000 కోట్లు లాస్ అవుతారా? మరి అప్పుడు నన్ను తొక్కాలి కదా. నన్ను తొక్కుడు కాదు, ప్రజలను తొక్కుతున్నారు. అర్థమైందా? ఇక్కడ తొక్కడం నన్ను ఏం చేస్తారు? వాళ్ళకి ఏమొస్తుంది? ఏం రాదు. ప్రజలు చనిపోతున్నది, ప్రజలు రోడ్డు మీద పడుతున్నది, ప్రజలు ఆస్తులు అమ్ముకొని కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బులు తగలెడుతున్నది ప్రజలు. చిన్నగా తక్కువ కాస్ట్లో పోయేదాన్ని ఇంత తీసుకోవడం అవసరం? ఇప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళ లెక్కలో వాళ్ళు ఉన్నారు. కనీసం ప్రజలైనా దీన్ని ఉన్నది. ఇప్పుడు 1,840 కోట్ల ప్రజలలో నేను ఒక్కని ఉన్నదని చెప్తున్నా. ఇంకొకడు ఎక్కడో ఉంటాడు కదా, వాడు భయపడుతూ బయటికి చెప్తలేడేమో, కానీ నేను ధైర్యంగా చెప్తున్నా. నేను రికార్డెడ్. ఈరోజు ఇట్ ఈస్ రికార్డెడ్ దట్ వసంత్ కుమార్ కోవిడ్కి ఆన్సర్ చెప్పిండు 4 days బస్ హోగా. నేను ICMR పెట్టినంటే అర్థం అదే. ICMRకి ఎందుకు పెట్టినాను? పిచ్చోడుగా పెడతా. నెవర్. ఇప్పుడు మీరు తీసుకుపోయి ఏది పడితే అది రిపోర్ట్లు పెట్టినా దానికి అర్థం ఉండదు. దానికి ఒక వ్యాలిటీ ఒకటి ఉండాలి, అర్థం ఉండాలి. 4 రోజుల తగ్గిపోయింది అని చెప్పేసి చూపించాలి. నేను చూపిస్తాను. సార్ బాడీలో క్లాటింగ్ అన్నాము. సో ఆ క్లాటింగ్ అనేది మనకి 4 days తర్వాత తగ్గిపోతుంది అంటారా మీ మెడిసిన్తో? అలానే బాడీలో ఏమైనా ఆర్గాన్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటారా కోవిడ్ వచ్చిన తర్వాత? బాడీలో క్లాట్స్ అనేది ఫామ్ అవడానికి కారణం వైరస్.
వైరస్ ఉన్నంతసేపు వైరస్ ఎట్లుంటుంది అంటే క్లాట్స్ ఫామ్ చేస్తూనే ఉంటుంది. అదేందమ్మా ఒక ఫారెన్ పార్టికల్ వచ్చి దాని లోపల డ్యామేజ్ చేస్తుంది. దాన్ని కొట్టనీకి మన బాడీ ఇమ్యూనిటీ అనేది అంటే సెల్స్ అన్నీ కూడా ఫైటింగ్ చేస్తుంటాయి. ప్లేట్లెట్స్ కానీ మిగతా ఎక్కడైతే క్లాట్స్ ఫామ్ అవుతుంటాయో అక్కడ ప్లేట్లెట్స్ పోయి రావడం, అక్కడ చిన్న క్లాట్ ఫామ్ యుద్ధం చేస్తున్నప్పుడు ఒక డ్యామేజ్ అనేది, ఆ డ్యామేజ్ క్లాట్స్ లెక్క ఉంటుంది. సో కంటిన్యూస్గా మనకు వైరస్ బాడీలో ఉన్నంత వరకు క్లాట్స్ ఫామ్ అవుతూనే ఉంటాయి. అందుకే మీరు చూసినట్టయితే చాలామంది హార్ట్ అటాక్స్తో పిల్లలు చనిపోతున్నారు. పెద్దవాళ్ళు అయితే మనము ఏజ్డ్ కదా చనిపోయినలే అన్నట్టు ఒకటి చేస్తారు. కానీ చిన్న చిన్న పిల్లలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇలాంటి వాళ్ళు కూడా చనిపోతున్నారు. కాబట్టి దానికి ముఖ్య కారణం ఏంటంటే కోవిడ్ ఒక్కరోజు ఫీవరే. 4-5 రోజులు ఫీవర్ ఉంటుంది, ఏదో బాబు పాపం వాడికి జ్వరం వచ్చింది 4-5 రోజులు పడుకున్నాడు అని చెప్పేసి అనుకుంటాం, ఏదో రోగం ఉందని చెప్పేసి. బట్ ఒకరోజు ఫీవర్తో వాళ్ళు మిగతా యాక్టివిటీస్ అన్ని చేసేసి పోయి ఒకరోజు ఫీవరే కదా నాడు ఆడదాం, క్రికెట్ ఆడదాం, లేకుంటే డ్యాన్స్ చేద్దాం, అలా దే యూస్ టు డూ. అలాంటి వాళ్ళకు క్లాట్ అనేది 14 days ఆర్ 50 extent ఆఫ్ దట్ వన్ ఇట్ విల్ కంటిన్యూ. వన్స్ దట్ క్లాట్ ఈస్ అక్కడ నుంచి ఎక్కడన్నా డిజైన్ హార్ట్లో పోతే హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్లో పోతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. బట్ మోస్ట్లీ బ్రెయిన్కి పోయిన పర్సన్ ఉంటాడు కానీ అంత డ్యామేజ్ కాదు. హార్ట్లో పోయినప్పుడే హార్ట్ అటాక్స్ సడన్ కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. ఓకే సార్, లంగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో లాస్ట్ టైంలో గతంలో చూసుకుంటే మనకి ఏంటంటే ఊపిరి శ్వాస ఆడక చాలా మంది ఇబ్బంది పడడం, దాని ద్వారానే చనిపోవటం కూడా జరిగింది. సో ఇప్పుడు కూడా అంతే ప్రభావితంతో మనకి ఊపిరి ఆడకుండా లంగ్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు. ఇప్పుడు ఇన్ని డెత్స్ అవుతున్నాయి, 51 డెత్స్ అయినాయి అన్నారు. ఓకే, ఏ మీడియాలో ఎక్కడ కూడా ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి ఎక్కడైనా డాక్టర్స్ చెప్పారా? 51 మంది అయితే చనిపోయారు కదా. ఈ ఒక్క పదం మీరు యూజ్ చేస్తున్నారు కదా, ఎవరు చెప్పాలి? ఇది డాక్టర్స్. ఏ డాక్టర్స్ చెప్పాలి? ICMR చెప్పాలి. ICMR అన్ని హాస్పిటల్కు డాక్టర్స్తో కన్సల్ట్ చేసి, బాబు ఈ వైరస్తో లంగ్ ఏమైనా డ్యామేజ్ అయిందా, ఏ విధంగా చనిపోతున్నారు అనేది క్లియర్గా ఒక ఇండికేషన్ అనేది వాళ్ళు మొత్తం తీసుకోవాలి. 51 కేసెస్లో ఒక 40-50 కేసెస్ అన్ని లంగ్ డ్యామేజ్ ఉంది సార్, ఇలా డ్యామేజ్ అవుతుంది అనేది అన్నప్పుడు, సో ఇట్ ఈస్ ఎ లంగ్ కాజింగ్ డిసీజ్ అని చెప్పేసి మళ్ళీ అగైన్ లైక్ అన్ ఆల్ఫా డెల్టా అనేది ICMR చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తాను, నేను ఆల్రెడీ లంగ్ డ్యామేజ్ అవుతుంది చాలా రోజుల నుంచి అవుతుందని చెప్తున్నాను నేను, బట్ వినేవాడు కాదు కదా, వాళ్ళు వినరు కదా. ఇప్పుడు గాలిలో పెట్టేసి కరోనా వచ్చింది ఇట్లా చేస్తుంది లాక్డౌన్, ఇది కాదు. ఇది లంగ్ డ్యామేజ్ చేస్తుంది, లేకుంటే క్లాట్స్ ఫామ్ చేస్తుంది, లేకుంటే ఇంకొకటి చేస్తుంది అనేది ఈ 51 కేసులలోనో లేకుంటే 4800 కేసులలోనో అధ్యయనం అనేది ఫాస్ట్గా చేయాలి. కన్సర్న్ ప్రభుత్వాలను అడగాలి. అక్కడ కేరళలో ఎక్కువ కేసులు ఉన్నాయి, ఏం జరుగుతుంది అక్కడ, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇవన్నీ తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి, ఇప్పుడు మేము ప్రెస్ మీట్ ఎవరు పెడతారు? ఒక రాజకీయ నాయకుడు పెడతాడు, వచ్చి ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తారు అన్నట్టు, ఎన్ని కోవిడ్ కేసులు వచ్చినాయి, ఏమైంది, అక్కడ డాక్టర్స్ చెప్పాలి. ఒక్కొక్కరు అయితే 2వ తరగతి 3వ తరగతి చదువుకున్నవాడు ఉంటాడు, ఏం తెలుసు? డిగ్రీ చదువుకున్నవాడికి ఏం తెలుసు? సబ్జెక్ట్ ఏం తెలుసు? ఒక కన్సర్న్ డాక్టర్ అక్కడ ఉండాలి, చెప్పాలి ఇలా జరుగుతుంది, మీరు జాగ్రత్త ఉండని చెప్పాలి. IASలో చేస్తారు ఢిల్లీలో, వాళ్ళకేం తెలుసు? అంటే వ్యవస్థలో లోపం చాలా ఉంది కాబట్టి డాక్టర్స్ వచ్చి సో అండ్ సో లంగ్ వాళ్ళు చెప్పాలి. అంతేగాని మిగతా వాళ్ళు వచ్చి ఇవన్నిటికీ స్టేట్మెంట్ ప్రెస్ స్టేట్మెంట్ ఇవన్నీ లేదు, మంచిది కూడా కాదు. ఎందుకంటే వాట్ హిడెన్ ఎజెండా మేబీ దేర్, వాళ్ళకి ఏమైనా హిడెన్ ఎజెండా ఉంటే అలాంటివి చేస్తారు. లేదంటే డాక్టర్స్ ఉన్నప్పుడు ఫేస్ టు ఫేస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అండ్ సో లంగ్ డ్యామేజ్ అవుతుంది, సో ఇట్లా క్లాట్స్ ఫామ్ అవుతుంది, ఇది బ్రెయిన్లో డ్యామేజ్ చేస్తుంది, ఇలాంటివన్నీ వస్తుంటాయి, సిస్టమేటిక్గా ఉంటుంది. సో ఇప్పుడున్నది అయితే లంగ్స్కి అయితే డ్యామేజ్ అవుతుంది అనేది అంటే చూసామా, ఇట్ ఈస్ కంటిన్యూ. అండ్ ఈవెన్ నేను వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఇట్ ఈస్ చెప్పారు కూడా, అంటే CT స్కాన్ ఏదైతే చేసి చూసినప్పుడు ఇలాంటి. ఒకటి ఏంటంటే మన దగ్గర టెస్టింగ్లు లేవు, మన దగ్గర ఏది లేదు, ఒక ప్రొసీజర్ లేదు. దానివల్ల చాలామందికి
ఎలాంటి డెత్స్ అవుతాయి. ఇప్పుడు మీ ఈ డెత్స్ ఏదైతే ఉన్నాయి 51 డెత్స్ అని కూడా ఒక 15 days బ్యాక్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు. ఓకే 15 days బ్యాక్ 15 days బ్యాక్ ఎన్ని కేసులు ఉన్నాయి? 93 కేసులు. 93 అవును 93 కాకుండా 200 కేసులు 300 కేసులు అనుకుంటే ఆ 300 కేసులలోనే 50 డెత్స్. ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు 4800 కేసులు. ఇప్పుడు ఇంకో వారంలో తెలుస్తుంది మనకి ఎంత అనేది ఏంటనేది క్లియర్గా. ఓకే సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.